ఒక పెద్ద హీరోయిన్‌లా అమర్ ఇంట్లోకి, అమర్ జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిన భాగి. అసలేం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమర్ మనోహరితో మనోహరి తను కొంచెం లావైనట్టు, రంగు పెరిగినట్టు అనిపిస్తుంది కదా అని అడుగుతాడు. అప్పుడు మనోహరి లేదు అమర్, తను సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది అని అంటే, అప్పుడు అమర్ లేదు మనోహరి, తను కొంచెం లావ్ అయ్యి కలర్ పెరిగింది అంటూ, అయినా తను ఎలా ఉంటే నాకెందుకులే అని అనుకుంటూ, నా పాపను నువ్వు వెళ్ళి తీసుకురా మనోహరి అని చెప్తాడు. అప్పుడు మనోహరి చంబాని పట్టుకొని గిరగిరా తిరుగుతూ, చంబా, ఇక అమర్ నావాడు చంబా అని అంటుంది. అప్పుడు చంబా ఉండి, మనోహరి నీకు పిచ్చికాని పట్టలేదు కదా అని అంటే, అప్పుడు మనోహరి చంబా అంటూ గట్టిగా అరుస్తుంది. ఇంతలో చంబా, మరి లేకపోతే ఏంటి మనోహరి, అమరేంద్ర ఆ బాగీని చూసింది 10 సెకండ్లు కూడా సరిగ్గా చూడలేదు. మరి తను లావ్ అయ్యింది, రంగు పెరిగింది అంటే నీకు ఇంకా అర్థం అవ్వటం లేదా? ఆ బాగీ మీద అమరేంద్రకు ఎంత ప్రేమ ఉందో నీకు అర్థం అవ్వటం లేదా? ఇకనైనా కళ్ళు తెరువు మనోహరి, నా మాట విను అని అంటే, అప్పుడు మనోహరి, ఏయ్ చంబా, నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? నువ్వు నాకు ఉచిత సలహాలు ఇవ్వకు, నీకు ఉండేదే కోడి బ్రెయిను, నువ్వు మళ్ళీ నాకు సలహాలు ఇవ్వటం అదే అమర్ బాగీని ఇంట్లోకి రానివ్వను, తను నాకు అక్కర్లేదు అని చెప్పింది నీ చెవికి వినిపించలేదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు అని చెప్పి, సరే పద వెళ్ళి బాగీని ఆ పాపని ఇంటికి తీసుకువద్దాం అని అడుగుతుంది. అప్పుడు చంబ, అయ్యో మనోహరి, నువ్వు ఆ బాగీ వలలో పడి ఏం చేస్తున్నావో నీకు అర్థం అవ్వటం లేదు. ఆ బాగీని ఇంట్లో నుంచి పంపించడానికి నువ్వెంత కష్టపడ్డావో నీకు గుర్తు లేదా? చూడు మనోహరి, ఇప్పుడు గనక నువ్వు ఆ బాగీని ఇంట్లోకి తీసుకువస్తే నువ్వు ఇంట్లో నుంచి బయటకి వెళ్ళాల్సి వస్తుంది, గుర్తుంచుకో అని మనోహరిని హెచ్చరిస్తుంది. అప్పుడు మనోహరి, నీకు ముందే చెప్పాను కదా, నువ్వు నాకు ఉచిత సలహాలు ఇవ్వద్దని. ఆ బాగి గుడిలో చెప్పింది అప్పుడే మర్చిపోయావా? నన్ను అమర్ని కలుపుతాను అని చెప్పింది అని అంటే, అప్పుడు చంబ, మనోహరి, ఇక నీకు ఎంత చెప్పినా అర్థం అవ్వదు అని నాకు బాగా అర్థమయ్యింది. ఇక నీ ఇష్టం, నీ గురించి నీ మంచి కోరి నీకు ఈ విషయాలు చెప్పాను అని అంటే, అప్పుడు మనోహరి చంబా మాటలు అస్సలు చెవికెక్కించుకోదు. సరే పద అంటూ బాగీకి కాల్ చేసి, బాగీ ఎక్కడున్నావు అని అడిగితే, అప్పుడు బాగీ పార్కులో ఉన్నానంటూ అడ్రస్ చెప్తుంది. అప్పుడు మనోహరి, అమరు పాపని తీసుకుని రమ్మన్నాడు అని, నువ్వు కూడా రావాలి, అమర్కి నేను నచ్చ చెప్తాను, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను అని చెప్తుంది. అప్పుడు బాగి అలాగే మనోహరి అని అంటూ నవ్వుకుంటుంది. ఇంతలో పిల్లలు రాథోడ్ పార్కుకు వెళతారు. అప్పుడు పిల్లలు మిస్సమ్మతో, మిస్సమ్మ, మా చెల్లెక్కడా అని అడుగుతారు. అప్పుడు మిస్సమ్మ ఆడుకుంటున్న బుజ్జమ్మను చూపిస్తూ, తనే మీ బుజ్జమ్మ అని చెప్తుంది. అప్పుడు పిల్లలు, లేదు మిస్సమ్మ, మేము అడుగుతున్నది ఈ బుజ్జమ్మను కాదు, మా చెల్లి బుజ్జమ్మని అని అంటే, అప్పుడు మిస్సమ్మ, తనే మీ చెల్లి బుజ్జమ్మ, మా అక్క అరుంధతి అని చెప్తుంది. అప్పుడు పిల్లలు ఆ మాట వినగానే, ఏంటి మిస్సమ్మ, తను మా చెల్లెలా అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సంతోషపడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి బుజ్జమ్మను ఎత్తుకొని కిస్ చేస్తూ ఉంటారు. తనని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇంతలో మనోహరి అక్కడికి వెళ్ళి, ఏంటి మిస్సమ్మ, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? పద పద వెళదాం అని అంటుంది. అప్పుడు బాగి, ఎక్కడికి మనోహరి అని అంటే, ఎక్కడికంటావేంటి బాగి, ఇంటికి వెళదాం పద అని అంటే, అప్పుడు బాగి, లేదు మనోహరి, నేను రాను అని అంటుంది. అప్పుడు మనోహరి షాక్ అవుతుంది. ఇంతలో మనోహరి, అదేంటి బాగి, వస్తానన్నావుగా, ఎందుకు ఇప్పుడు రానంటున్నావు? ప్లీజ్ బాగి, నా కోసం రావా? నన్ను అమర్ని
కలపటం కోసమైనా రావా, నువ్వు కలుపుతానని చెప్పావు కదా అని అంటుంది. అప్పుడు బాగి తనలో తాను నవ్వుకుంటూ, సరే మనోహరి, నువ్వు ఇంతలా బ్రతిమలాడుతున్నావు కాబట్టి తప్పకుండా నీ కోసం వస్తాను అని అంటుంది. అప్పుడు మనోహరి, సరే బాగి, నువ్వు వెళ్ళి లగేజ్ సర్దుకో, అమర్ కేవలం పాపను మాత్రమే తీసుకురమ్మన్నాడు. నేను వెళ్ళి అమర్కి నువ్వు కూడా వస్తున్నావని ఏదో ఒకటి నచ్చజెప్తాను, నువ్వు రాథోడ్ వెనకాల రండి అని నేను పిల్లలతో పాటు వెళ్ళి అమర్ని కన్విన్స్ చేస్తానని చెప్పి పిల్లల్ని తీసుకుని బయలుదేరుతుంది. ఇంతలో బాగి రాథోడ్లు నవ్వుకుంటూ, ఏంటి మిస్ అమ్మ, ఆ మనోహర్ని కుక్క పిల్లని ఆడించినట్టు అలా ఆడిస్తున్నావు అని అంటే, అప్పుడు బాగి, అప్పుడే ఏమైపోయింది రాథోడ్, ఇంకా చాలా ఉంది. అది నాకు చేసిన మోసానికి దాన్ని నేను అస్సలు వదిలిపెట్టను. నన్నెలా ఇంట్లో నుంచి గెంటేసిందో అదే విధంగా దాని చేతుల మీదుగా ఇంట్లోకి నన్ను ఆహ్వానించేలా బ్రతిమాలి తీసుకువెళ్ళేలా చేశాను. ఇప్పుడు అదే విధంగా దాని ఒక్కో తప్పును ఒక్కో రకంగా దాని చేతే బయట పెట్టిస్తాను అని అంటూ, పద వెళదాం రాథోడ్. కానీ ఒకే ఒక్క బాధ, ఆయనకు నా మీద ఇంకా కోపం పోలేదు. అసలు నా మీద కోపం పోయేది ఎప్పుడోనని, అంతే రాథోడ్ అని అంటే, అప్పుడు రాథోడ్, ఏం పర్వాలేదు మిస్ అమ్మ, నువ్వేం కంగారు పడకు, పాపను చూస్తే ఆ ఆనందంలో సార్ అన్నీ మర్చిపోతాడు అని అంటూ, పద మిస్ అమ్మ, ఇక నీ సామ్రాజ్యానికి వెళదాం అంటూ ఆశ్రమం దగ్గరకు వెళ్ళి లగేజ్ సర్దుకొని మిస్ అమ్మను కారులో ఎక్కించుకొని బయలుదేరుతాడు. ఇంకోవైపు మనోహరి బాగి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో చంబ, దీని పోయే కాలాన్ని ఇదే ఆహ్వానించుకుంటుంది. ఇది ఏదో తెలివైంది అని అనుకున్నాను ఇన్ని రోజులు, కానీ ఇప్పుడే అర్థమవుతుంది ఇది ఎంత పెద్ద దద్దమ్మో. అయినా దీని కర్మ ఇదే అనుభవిస్తుంది, నాకేంటి అని అనుకుంటుంది. ఇంతలో బాగి వాళ్ళు అక్కడికి వస్తారు. బాగి కారులో నుంచి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చినట్టు స్పెట్స్ పెట్టుకొని, అదే స్టైలిష్ కళ్ళద్దాలు పెట్టుకొని, మంచి శారీ కట్టుకొని కార్లో నుంచి దిగి హీరోయిన్లా ఎంట్రీ ఇస్తూ డాన్స్ చేస్తూ బిందాస్గా వస్తూ ఉంటుంది. అది చూసి చంబా షాక్ అవుతూ, దీనికి మొగుడు దిగింది, ఇక దీని బ్రతుకు బస్టాండే అని అంటూ మనోహరి వైపు చూస్తూ ఉంటుంది. మనోహర్ ఏమో మిస్సమ్మ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ మిస్సమ్మ రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలో మిస్సమ్మ మనోహరి దగ్గరకు వచ్చి, హలో మనో, ఎలా ఉంది మన ఎంట్రీ అని అంటుంది. అప్పుడు మనోహరి, సూపర్గా ఉంది బాగి అని అంటూ, ఈ 2 రోజులే కదే నువ్వు ఈ టెక్కులు పడేది, అమర్ని నన్ను ఒకటి చెయ్యి, నిన్ను ఈ ఇంటి నుంచి తరిమి కొడతాను మళ్ళీ అని తన మనసులో అనుకుంటుంది. బాగి ఏమో, నీ వేలుతోనే నీ కన్నును పొడుస్తానాగవే అని తనను చూస్తూ మనోహరి వైపు చూస్తూ తన మనసులో అనుకుంటుంది. త్వరలోనే నీ గుట్టు బయట పెట్టి, నీ నిజస్వరూపం అంతా బయట పెట్టి, ఆయన ముందు సాక్ష్యాలతో సహా పెట్టి, నిన్ను ఆయన చేతితోనే మెడపట్టి బయటికి గెంటించకపోతే అప్పుడు నన్ను అడగవే అని తన మనసులో అనుకుంటూ, ఇక నీ టైం మూడిందే, బయటకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు అని అనుకుంటూ ఉంటుంది. మరి అమర్ బాగీని ఇంట్లోకి రానిస్తాడా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.